జమ్మూ కాశ్మీర్లో స్కూళ్లు, విద్యా సంస్థలు, యూనివర్సిటీలు అన్నిటికీ సెలవులు ప్రకటించారు అధికారులు. పాకిస్తాన్ దాడులతో అప్రమత్తమైన ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఇవాళ రేపు స్కూళ్లకు సెలవులిచ్చింది. జమ్మూ కాశ్మీర్లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి గ్రామాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. పాకిస్తాన్ ఉగ్రవాదుల షెల్లింగ్ దాడుల్లో స్థానికుల నివాసాలు ధ్వంసమయ్యాయి. జరిగిన డ్యామేజ్ ను స్థానిక పోలీసులు పరిశీలించారు. అన్ని ప్రాంతాల్లో నిరంతరం పహారా కొనసాగిస్తున్నారు. పోలీసులు చెప్పగానే తాము ఇళ్లు, షాప్స్ ను క్లోజ్ చేశామని, అయితే పాకిస్తాన్ ఉగ్రవాదులు షెల్లింగ్ మొదలు పెట్టారని ఓ స్థానిక వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణ పౌరులను పాక్ సైనికులు టార్గెట్ చేయడం బాధాకరమన్నారు. జమ్మూలో పరిస్థితిని అక్కడి సీఎం ఒమర్ అబ్దుల్లా పరిశీలించారు. నిన్న రాత్రి జమ్మూపై డ్రోన్, మిసైల్ దాడులకు ప్రయత్నించిన పాకిస్తాన్ విఫలమైంది. పాక్ మిసైళ్లను భారత ఎయిర్ ఫోర్స్ నిలువరించింది. ఈ ఉదయం ఉదయ్పూర్ వెళ్లిన ఒమర్ అబ్దుల్లా గ్రౌండ్ రియాలిటీ తెలుసుకున్నారు. భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. సరిహద్దు జిల్లాలపై పాక్ నుంచి దాడుల ముప్పు పొంచి ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే పంజాబ్లోని చండీగఢ్లో ఇవాళ ఉదయం నుంచి మరోసారి సైరన్ల మోత వినిపించడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. పాక్ నుంచి దాడులు జరిగే అవకాశం ఉందంటూ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఈ హెచ్చరిక జారీ చేసింది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించింది. బాల్కనీల్లోకి కూడా రావొద్దని స్పష్టం చేసింది. అటు జమ్మూలోనూ ఉదయం సైరన్లు మోగాయి. తెల్లవారుజామున 4:15 ప్రాంతంలో పేలుడు శబ్దాలు వినిపించినట్లు తెలుస్తోంది. దీంతో నగరాన్ని బ్లాకౌట్ చేశారు. సరిహద్దు జిల్లాలో పాక్ నుంచి వస్తున్న డ్రోన్లను భారత బలగాలు సమర్థంగా కూల్చివేస్తున్నాయి. రాజస్థాన్లోని జైసల్మేర్లో ఓ హోటల్ ప్రాంగణంలో పాక్ డ్రోన్ శకలాలు లభ్యమయ్యాయి. అధికారులు వాటిని పరిశీలిస్తున్నారు. తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో ఈ దాడి జరిగింది. బీఎస్ఎఫ్ క్యాంపును లక్ష్యంగా చేసుకుని డ్రోన్ను పంపగా భద్రతా బలగాలు కూల్చేశాయి. मेरा अमरनाथ नाम है। मैं यहाँ चौकीदार हूँ सर। हाँ जी, गवर्नमेंट मॉडल सीनियर सेकेंडरी स्कूल सेक्टर 22 है। जी क्या आप चला रहे हैं, क्या बोला गया था? हाँ जी, हमें आदेश दिया गया था, ऊपर से आया था आदेश। ये गोपाल जी हैं हमारे डीसी ऑफिस से, उन्होंने आदेश दिया था ये कि हुटर बजाने के लिए। बजा रहे हैं? हाँ जी, हाँ जी। कितनी देर लगातार बजा रहे हैं? उन्होंने बोला था 20 मिनट के लगभग में, 20-25 मिनट। हाँ, अभी वो आ ही रहे, आ रहे, वो क्लियर कर रहे हैं। क्या नाम बताया? ఇక భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. థ్యాంక్ యూ వైశాలి. అయితే భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. సరిహద్దు జిల్లాలపై పాక్ వైపు నుంచి కూడా ముప్పు పొంచి ఉండడంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే చండీగఢ్ లో వైమానిక దళం ఈరోజు శుక్రవారం ఉదయం నుంచి కూడా సైరన్లను మోగించి హెచ్చరిక జారీ చేసింది. దాడులు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి హెచ్చరించింది. బాల్కనీలోకి కూడా రావద్దని చెప్పి కూడా అధికారులు వాళ్ళకి సూచించడం, అలాగే స్పష్టం చేయడం జరిగింది. అలాగే జమ్మూలోను
సైరన్ల మోత అటు జమ్మూ మోగుతోందని చెప్పుకోవచ్చు. ఉదయం సైరన్లు మోగాయి. ఈ తెల్లవారుజామున 4:15 పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి ఏదైతే ఆర్మీకి సంబంధించిన అధికారులు వెళ్లడం జరిగింది. దీంతో అక్కడ ఆ నగరాన్ని బ్లాక్అవుట్ చేశారు. అలాగే జైసల్మేర్ లో డ్రోన్ శకలాలు సరిహద్దు జిల్లాల్లో పాకిస్తాన్ నుంచి కూడా వచ్చాయని చెప్పి డ్రోన్లు భారత బలగాలు సమర్థవంతంగా కూల్చివేయడంతో రాజస్థాన్ లోని జైసల్మేర్ లో ఓ హోటల్ ప్రాంగణంలో పాక్ డ్రోన్ శకలాలు కూడా లభ్యమయ్యాయి. అధికారులు ఆ శకలాలను పరిశీలిస్తున్నారు. శుక్రవారం ఏదైతే ఈ రోజు జరిగినటువంటి 4:30 గంటల ప్రాంతంలో జరిగినటువంటి ఈ దాడి జరిగింది. బిఎస్ఎఫ్ క్యాంప్ ను కూడా లక్ష్యంగా చేసుకుని డ్రోన్ ను పంపగా భద్రతా బలగాలు మాత్రం ఆ డ్రోన్లను పేల్చివేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి పాకిస్తాన్ ప్రధానంగా జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ సరిహద్దుల్లో కాల్పులు జరుపుతోంది. అయితే ఆ రాష్ట్రాల్లో నగరాల్లో డ్రోన్లతో దాడులకు యత్నించింది. అయితే ప్రతి డ్రోన్ ని కూడా కూల్చేసిన మన ఆర్మీ భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడే విషయంలో ఎక్కడ తగ్గేది లేదని చెప్పి కూడా భారత ఆర్మీ అయితే చెప్తోంది. పాకిస్తాన్ ఏదైతే హమాస్ తరహాలో దాడులు చేస్తోందనే అంచనాలు కూడా ఆర్మీ వేసింది. అయితే లాహోర్, పెషావర్ సహా కీలక నగరాల్లో భారత దాడులు కొనసాగుతున్నాయి. ప్రధానంగా సరిహద్దుల్లో ఉండే లాహోర్ కు ఎక్కువ నష్టం జరిగినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఇందులో ఈ యుద్ధంలో తాము జోక్యం చేసుకునేది లేదని చెప్పి కూడా అమెరికా స్పష్టం చేసింది. 2 అణ్వాయుధ దేశాలు కాబట్టి త్వరలోనే 2 దేశాలు యుద్ధానికి ముగింపు పలుకుతాయని చెప్పి కూడా ఆశిస్తున్నామని చెప్పి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ కూడా ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు. మరోవైపు తాను మధ్యవర్తిత్వం కోసం వహించేందుకు సిద్ధమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి భారత్ చేస్తున్న దాడులతో పాకిస్తాన్ ఉలిక్కి పడిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పాక్ రాజధాని ఇస్లామాబాద్ లో జరిపినటువంటి దాడులతో అక్కడ సైన్యం అలర్ట్ అయింది. ప్రధాని షెహబాజ్ షరీఫ్ ని కూడా సురక్షిత ప్రాంతంలోకి తీసుకుపోయారు అక్కడ సైన్యము. అలాగే ప్రస్తుతం పాకిస్తాన్ లో ఎమర్జెన్సీ కొనసాగుతోంది. అలాగే పాక్ కి సహాయంగా టర్కీ నుంచి ఒక యుద్ధ నౌక వస్తుంటే భారత్ నుంచి 20 యుద్ధ నౌకలను కూడా రంగంలోకి దింపుతోంది మన ఇండియా. అయితే అందువల్ల ఏ విధంగానూ పాకిస్తాన్ భారత్ తో పెట్టుకునే పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఏదైతే భారత్ పాక్ మధ్య జరుగుతున్నటువంటి ఇది అనుకోకుండా వచ్చినటువంటి యుద్ధం ఏం కాదు. కాకపోతే భారత్ పాకిస్తాన్ పౌరులను లక్ష్యంగా చేసుకుని అయితే దాడులు చేయట్లేదు. కేవలం ఉగ్రవాదులను మాత్రము వాళ్ళందరూ హతం చేసేందుకు భాగంలోనే ఈ దాడులను అరికట్టేందుకు కూడా మన దాడులు చేసింది భారత్. అయితే ఏదైతే పెహల్గామ్ ఇన్సిడెంట్ ఉందో ఆ ఇన్సిడెంట్ తర్వాత ప్రతీకార చర్యగా భారత్ ఈ దాడులు చేసింది. అయితే ఆ దాడులను ప్రతిఘటిస్తూ కూడా పాకిస్తాన్ మన భారత పౌరులను అలాగే సరిహద్దుల్లో ఉన్నటువంటి అలాగే జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో ఉన్నటువంటి పౌరులపై కూడా అలాగే దాడులు చేస్తూ అలాగే నిన్న వరుసగా డ్రోన్లను కూడా పంపించే ప్రయత్నం చేశారు. ఆ డ్రోన్లను కూడా మన భారత్ ఎప్పటికప్పుడు వాటిని పేల్చివేస్తూ గాలిలోనే పేల్చివేస్తూ కూడా భారత భూభాగాన్ని తాకకుండా చేసినటువంటి పరిస్థితి అయితే రాత్రి నుంచి కూడా కొనసాగింది. భారత ఆర్మీ చాలా శక్తి సామర్థ్యాలను కూడా ప్రదర్శిస్తోందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఏదైతే S-400 ఉందో ఆ 400 ద్వారా మనకు ఉన్నటువంటి ఆ మిసైల్ ద్వారా ఏదైతే సుదర్శన చక్ర అని పేరు పెట్టారో దాని ద్వారా పాకిస్తాన్ నుంచి వచ్చే ప్రతి మిసైల్ కావచ్చు అలాగే డ్రోన్ కావచ్చు తిప్పి కొట్టి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి పాకిస్తాన్ ఆ దెబ్బతో ఇప్పటికైనా తోగా ముడుచుకొని సరెండర్ అవుతుందా లేకపోతే ఇంకా యుద్ధాన్ని కొనసాగిస్తుందా అన్నది చూడాల్సింది. మరి ఇండియాని ఎదుర్కోవడం పాకిస్తాన్ వల్ల కాదన్నది ప్రతి ఒక్క భారతీయుడు కూడా తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు నెటిజన్లు కావచ్చు అభిప్రాయాలను ఎప్పటికప్పుడు నెట్ ద్వారా కావచ్చు ఫేస్బుక్ ద్వారా తెలియజేస్తూనే ఉన్నారు. ఏదైతే భారత్ పాకిస్తాన్ మధ్య మళ్ళీ భీకర యుద్ధం జరిగితే ఖచ్చితంగా ఇండియాదే విన్ ఉంటుందని చెప్పి కూడా అందరూ ఇండియా ప్రజలందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఈ యుద్ధాన్ని ఎవరు కూడా కోరుకోకపోయినా ఈ యుద్ధం వచ్చేందుకు మాత్రం ఒక రకంగా పాకిస్తాన్ కారణమైందని చెప్పి కూడా అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి నుంచి కూడా 2 దేశాల మధ్య ఈ యుద్ధం కొనసాగుతోంది. ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతోంది. అయితే పాకిస్తాన్ ఇండియాలోని 15 నగరాల్లో దాడులు చేయడానికి సమాయత్తమైతే భారత్ మాత్రం పాక్ లోని 9 నగరాల్లో దాడులు చేసింది. పాకిస్తాన్ 50కి పైగా డ్రోన్లను భారత్ పైకి ప్రయోగించింది. అయితే భారత్ దగ్గర ఉన్నటువంటి S-400 అనే మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. అందులో దాని ద్వారా
భారత్ పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి మిసైళ్లను కూడా అడ్డుకుంటోంది. అలాగే డ్రోన్లను కూడా అడ్డుకొని నాశనం చేసినటువంటి ఘటన రాత్రి అంతా మనం చూసినటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల పాకిస్తాన్ ఏమీ చేయలేని పరిస్థితిలోకి వెళ్లిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా ఎవరికి ప్రాణ నష్టం కలగలేదు. అలాగే ఎక్కడ ఆస్తి నష్టం కూడా మన భారతదేశం సంబంధించినటువంటి ఎక్కడ జరగలేదని చెప్పి కూడా భారత రక్షణ శాఖ కూడా స్పష్టం చేయడం జరిగింది. దేశ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రధాని మోదీ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి అయితే తెలుస్తుంది. మరి మొత్తానికి ఏదైతే ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధానికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మాత్రం జీ తెలుగు న్యూస్ లో కంటిన్యూగా ఇస్తూనే ఉన్నాం. అయితే ఎప్పుడు లేటెస్ట్ న్యూస్ వచ్చినా కూడా వెంటనే మనం ప్రజలకు తెలియజేసే అవకాశం కూడా మనం ఉంది, చేస్తూనే ఉన్నాం. కాబట్టి ఇంకా రావాల్సిన మరికొన్ని ఇప్పుడే ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయంలో కూడా సమావేశమయ్యారు. ఏదైతే జాతీయ భద్రతా అధికారిగా ఉన్నటువంటి అజిత్ దోవల్ కూడా ఈ సమావేశంలో ముఖ్యంగా ఆయన కీలకంగా ఉన్నారు. అయితే ఈ మొత్తం ఈ యుద్ధానికి సంబంధించినటువంటి పాకిస్తాన్ మీద అటాక్ చేసిన దాంట్లో కావచ్చు, తెర వెనుక మొత్తంగా ఒక ప్లాన్, ఒక వ్యూహం రచించింది అజిత్ దోవల్ అయితే దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చింది ప్రధాని మోదీ అని చెప్పుకోవచ్చు. ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం ఆర్మీ ఏదైతే త్రివిధ దళాలన్నీ కూడా అటు జలాశయం సంబంధించినటువంటి INS విక్రాంత్ కావచ్చు, చాలా పకడ్బందీగా ఒక సరిహద్దులకు కూడా కనీసం భారత భూభాగంలో కూడా పాకిస్తాన్ కు సంబంధించినటువంటి డ్రోన్ కావచ్చు, ఒక మిసైల్ కావచ్చు రాకుండా ఎక్కడికక్కడ పైనే ఆకాశంలోనే గాల్లోనే వాటిని పేల్చివేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి చూడాలి ఈ రోజు నైట్ ఏం జరుగుతుంది. అది పూర్తి స్థాయిలో దేశ ప్రజలందరూ కూడా టీవీలకు హత్తుకొని అసలు ఇండియా పాకిస్తాన్ బార్డర్ లో ఏం జరుగుతోంది అన్నది చాలా కూలంకషంగా అందరూ కూడా వీక్షిస్తున్నటువంటి పరిస్థితి. అందరూ కూడా టీవీలకు హత్తుకొని అసలు ఏం జరుగుతోంది అన్నది కూడా రాత్రి ఏదైతే 9 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగిందో పాకిస్తాన్ నుంచి మన జమ్మూ ఎయిర్పోర్ట్ మీద జరిగినటువంటి దాడి కావచ్చు, అక్కడ బాంబుల వర్షం కురిపించడానికి ట్రై చేసినటువంటి పాకిస్తాన్ మన భారతదేశం ఆర్మీ ఎలా తిప్పికొట్టిందో అప్పటి నుంచి కూడా ఈ రోజు ఉదయం తెల్లవారుజాము వరకు కూడా ప్రజలందరూ కూడా టీవీలకు హత్తుకొని చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇంకా ఇప్పటికీ కూడా యుద్ధం ఇంకా కొనసాగుతుందా లేకపోతే ఇంతతో ఆగిపోతుందా అన్నది కూడా అందరూ కూడా చర్చించుకుంటున్నారు దేశ ప్రజలు. అయితే ఇటు పాకిస్తాన్ తో పాటు పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తున్న కూడా తగిన బుద్ధి చెప్పాలని చెప్పి కూడా అందరూ ముక్త కంఠంతో చెప్తున్నారు. అలాగే బంగ్లాదేశ్ పని కూడా చూడాలి, శత్రుశేషం లేకుండా చేయాలన్న వ్యాఖ్యలు కామెంట్స్ కూడా ప్రజల నుంచి అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర.